ఉన్ నబీ జన్మదినం సందర్భంగా ఈరోజు నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ నందు ఫ్లవర్ మార్కెట్ కమిటీ నెంబర్ల ఆధ్వర్యంలో భారీగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదీనా వాచ్ గ్రూప్ అధినేత షేక్ ఇంతియాజ్ మరియు వారి కుమారులు ఉస్మాన్, సోహెబ్ పాల్గొని ఘనంగా ఇంతియాజ్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస నాయుడు, ఫ్లవర్ మార్కెట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని అన్నదాన కార్యక్రమం చేపట్టి మదీనా వాచ్ గ్రూప్ అధినేత షేక్ ఇంతియాజ్ మీడియాతో మాట్లాడారు. అట్టొచ్చేనా ఎక్కడికి ఎందుకు ఇంత దూరం రావడం? చీఫ్ గెస్ట్గా వచ్చిన ఇంతియాజ్ భాయ్ గారికి, వాళ్ళ సోదరులకి అందరికీ మేము మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాము. ఏంటంటే ముఖ్యంగా ఈరోజు మొహమ్మద్ ప్రవక్త అంటే మనకెట్టా రాముడి ఎట్టో వాళ్ళకి క్రిస్టియన్ జేసీ ఎట్టో వాళ్ళకి కూడా ముస్లిం సోదరులకి ప్రవక్త వాళ్ళకి దేవుడు. ఈరోజు చాలా మంచి శుభదినం. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇంత వేల మందికి ఈరోజు ఆత్మూరు బస్టాండ్ కాడ అన్నదానం చేయడం అనేది ముస్లిం సోదరులు అదేవిధంగా మా హిందువులు అందరం కలిసి కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా అనుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడే ఇంతియాజ్ భాయ్ చెప్పాడు, కోటమెట్టు కాడ 8 గంటలకు కూడా ఇదే అన్నదాన ప్రోగ్రాం ఉందంట. ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం అండి. ఈరోజు మన నెల్లూరులో ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో మొహమ్మద్ మన ప్రవక్త ప్రాఫెట్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం ప్రోగ్రాం జరుపుతున్నామండి. దాదాపు 5,000 మందికి ఈరోజు అన్నదానం పెట్టడం జరిగింది. ఇక్కడ పెట్టించిన అసోసియేషన్ ఫ్లవర్ మార్కెట్ వాళ్ళకి ధన్యవాదాలు కోరుకుంటున్నాను. పిలిచినందుకు మాకు మా నాన్నగారికి, ఇంతియాజ్ మదీనా వాచ్ మా నాన్నగారికి ప్లస్ ఇక్కడ వచ్చిన కార్పొరేటర్లకి ధన్యవాదాలు కోరుకుంటాను. థ్యాంక్ యూ. మన ఎంతో ముఖ్యమైన రోజు అనుకోవాలి ఈరోజు. మా మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు. ఆ మహా వ్యక్తి అందరికీ మంచి కోరిన వారు, కుల మతాల భేదాలకి అతీతంగా ఉండేవారు. అందరూ కలిసిమెలిసి ఉండాలని మా ప్రవక్త చెప్పేవారు. అందరూ కలిసి ఉండాలా, ఎవరు భేదాలు లేకుండా, తగులు లేకుండా, కొట్టుకోడాలు లేకుండా అందరూ ఏకతాగా ఉండాలని ఆయన బోధించిన మనిషి, ఏకైక వ్యక్తి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన గురించి చెప్పుకుంటా పోతే 4 రోజులు కూడా కాదు, 1 నెల కూడా సరిపోదు. మహా వ్యక్తి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఆత్మకూరు బస్టాండ్లో మన అన్నదానం పెట్టున్నారు. ఇక్కడ ఫ్లవర్ బజార్ మొత్తం ప్రెసిడెంట్ కానీ అక్కడ ఉండే మిత్రులందరూ ఇక్కడ 5,000 మందికి
భోజనం అరేంజ్ చేస్తున్నారు. సో ఎంత మంచి శుభకార్యంలో నన్ను నువ్వే రావాలయా అని చెప్పేసి మన సందాని భాయ్, ఇక్కడ ఉండే మిత్రులందరూ పేరున జీలాని భాయ్, వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు కోరుకుంటూ ఇక్కడ వచ్చిన కార్పొరేటర్స్ సుజన్ గారు పెద్దలందరికీ కార్పొరేటర్లందరికీ నేను చాలా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంత మహా వ్యక్తి పుట్టినరోజు ఈరోజు. ఆయన ప్రవర్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఆయన ఎప్పుడు కూడా ఏ క్యాస్ట్ని కూడా తక్కువ చూసింది లేదు. అందరూ ఈక్వల్గా ఉండాలా, అందరూ కలిసి ఉండాలా, ఒక మానవత్వానికి ఒక దారి చూపించిన మనిషి. ఎలా నడవాలా మనం, ఒక ఈ తప్పు దారి, ఇది మంచి దారి అని చూపించిన మనిషి అతను. 1400 సంవత్సరాల కిందటే ఆయన మొత్తం బోధించి మాకు ఒక దారి చూపించిన మనిషి. ఆ దారిగానే చూపించకపోయి ఉంటే మనం ఏ పక్క ఎక్కడ ఉండేవాళ్ళము. సో ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి వచ్చిన దానికి నాకు కూడా చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. సో ప్రతి సంవత్సరం ఇలాగనే ఇంకా గొప్పగా ఈ కార్యక్రమం ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు కోటమేట మీరామోదీన్ దర్గాలో 8 గంటలకి ఇదే కార్యక్రమం ఉంది. వాళ్ళు కూడా దర్గాలో వాళ్ళు కూడా చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నారు. నాకు ఆ ప్రెసిడెంట్లకి వాళ్ళకి కూడా ధన్యవాదాలు కోరుకుంటూ, జనం అందరూ ఆడ వస్తారని, అదేవిధంగా మీరాముద్దీన్ దర్గా కాడ ఈరోజు నైట్ 8 గంటల నుంచి 2 గంటల వరకు, రాత్రి 2 గంటల వరకు ఆ ప్రోగ్రాం గడుస్తుంది. చాలా బ్రహ్మాండంగా సెట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. ఖవాలీ ప్రోగ్రాం అయితే కానీ, దానికి దువా ప్రోగ్రాం అయితే కానీ, అన్నదానం అయితే కానీ అన్నీ వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా సెట్ చేస్తున్నారు. సో నెల్లూరు ప్రజలందరూ ఆడ కూడా ఒకసారి రాండి అని చెప్పేసి మనవి చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం చెప్పుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.